ఇది కేవలం యుద్ధం కాదు, ఇది ధర్మం కోసం జరిగిన పోరాటం. ఒకే కుటుంబం రెండు వైపులా నిలబడ్డారు. కౌరవులు, పాండవులుదా. ఒకప్పుడు కలిసి పెరిగిన వారు ఇప్పుడు శత్రువులుగా మారిపోయారు. లోభం, అహంకారం, ఒక సభలో జరిగిన అవమానం యుద్ధానికి దారితీసింది. యుద్ధం ప్రారంభం కంటే ముందు అర్జునుడు సందేహంలో పడిపోయాడు. అప్పుడు శ్రీకృష్ణుడు దదా ధర్మం యొక్క సత్యాన్ని అతనికి తెలియజేశాడు. భీష్ముడు పడిపోయాడు, కాని అతని ధర్మం ఎప్పటికీ నిలిచిపోయింది. కర్ణుడు తన విధిని ఎదుర్కొంటూ వీరుడిగా నిలిచిపోయాడు. చివరికి ధర్మం గెలిచింది. కాని ఈ విజయం చాలా నష్టాన్ని మిగిల్చింది.